యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు లూకా సువార్త నుండి ప్రశ్నలు మరియు సమాధానములు తెలుసుకుందాము. 1. యేసేపు మరియలు యెరూషలేము దేవాలయంలో ప్రభు ధర్మశాస్త్రం చొప్పున సమస్తమును తీర్చిన పిమ్మట యేసు బాలుని ఏ ఊరు తీసుకుని వెళ్ళెను? జవాబు: యెరూషలేము దేవాలయంలో ప్రభువు ధర్మశాస్త్రము చొప్పున సమస్తమును తీర్చిన పిమ్మట బాలుడైన యేసుని తీసుకుని యోసేపు మరియలు గలిలయలోని నజరేతు అను గ్రామమునకు వెళ్ళెను. 2. దేవుని దయగల బాలుడైన యేసు ఎలా ఎదుగుచుండెను? జవాబు: దేవుని దయగల బాలుడైన యేసు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. 3. ప్రతి సంవత్సరము యోసేపు మరియమ్మలు దేవాలయమునకు ఎప్పుడు వెళ్ళేవారు? పస్కా పండుగప్పుడు యేసు తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేము దేవాలయమునకు వెళ్ళేవారు. 4. వాడుక చొప్పున యేసు 12 ఏళ్ల వాడైనప్పుడు ఏ పండుగను ఆచరించుటకు ఎక్కడికి వెళ్ళిరి? జవాబు: వాడుక చొప్పున యేసు 12 ఏళ్ల వాడైనప్పుడు పస్కా పండుగను ఆచరించుటకు యెరూషలేము దేవాలయమునకు వెళ్ళెను. 5. తల్లిదండ్రులైన యోసేపు మరియమ్మలు తిరిగి నజరేతుకు బయలుదేరితే యేసు ఎక్కడ ఉండెను? జవాబు: తల్లిదండ్రులైన యోసేపు మరియమ్మలు తిరిగి నజరేతుకి బయలుదేరితే యేసు యెరూషలేము దేవాలయంలో నిలిచెను. 6. యోసేపు మరియమ్మలు నజరేతుకు వచ్చి తిరిగి ప్రయాణం గల సమూహములో యేసు లేడని ఎన్ని రోజుల ప్రయాణం తర్వాత తెలిసింది? యోసేపు మరియమ్మలు తిరుగు ప్రయాణములో యేసు నజరేతు వెళ్ళే జనసమూహంలో లేడని 1 దినము ప్రయాణం తర్వాత తెలిసింది. 7. యేసు తల్లిదండ్రులు ఎన్ని రోజుల తర్వాత యేసుని యెరూషలేములోని దేవాలయంలో చూచిరి? జవాబు: యేసు తల్లిదండ్రులు 3 రోజుల తర్వాత యేసుని దేవాలయంలో చూచిరి.